అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి పెరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళా దినోత్సవ సభకు వచ్చిన మహిళలను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అమరావతి పెరేడ్ గ్రౌండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ తెలుగింటి ఆడబిడ్డలకు, దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టికి మూలం మహిళలే, కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలే అని తెలిపారు. స్త్రీలను ప్రేమించి పూజించిన చోట సంపదకు లోటు ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విజయాలు సాధించిన మహిళలందరూ ఉన్నారు. అదే మరి వేదిక ముందు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒక సాధారణ మహిళ శక్తివంతమైన మహిళగా తయారు కావడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో, ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం. అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్, జస్టిస్, యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.